ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆ పథకానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈ పత్రిక ప్రచురించడం జరిగింది. సో ఏది రాజీవ్ యువ వికాసం సంబంధించినటువంటి పథకం ఇలా ఆదివారం 13వ తారీఖు. సో ఇంకొక 2 రోజులు మాత్రమే టైం ఉన్నది. 2 రోజులు అంటే 15 వరకు గడువు పెంచడం జరిగింది. దాంట్లో పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. దరఖాస్తుగా 1-2 రోజులు ఉన్నది. నిన్న ఇవాళ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇక సర్వర్ మొత్తుకుంటా ఉన్నది, పనిచేస్తలేదు. ఎందుకంటే చాలామంది అప్లై చేస్తారు, ఇక గడువు పెంచరని. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గడువును పెంచేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. ఒకవేళ కనుక మీ సేవలోనే దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. దయచేసి దీన్ని గుర్తించండి. మేము మీ సేవకు పోయి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలా అంటే అవసరం లేదు. నేరుగా ఆ ఫామ్స్ దొరుకుతూ ఉన్నాయి. ఆ ఫామ్స్ ఎంపీడీఓ కార్యాలయంలో దొరుకుతూ ఉన్నాయి, ఆ జిరాక్స్ సెంటర్లో దొరుకుతూ ఉన్నాయి, మీ సేవలో దొరుకుతూ ఉన్నాయి, ఆన్లైన్ సెంటర్లో కూడా దొరుకుతూ ఉన్నాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ ఫామ్ని నింపి మీరు ఎంపీడీఓ గారి కార్యాలయంలో 2 సెట్ల జిరాక్స్ ఇస్తే ఒక సెట్ పైన మేము రిసీవ్ చేసుకున్నామని చెప్పేసి ఒక కాపీ పైన మీకు ఒక స్టాంప్ వేసి ఇస్తాడు. మీరు నేరుగా అక్కడి పైన దరఖాస్తు చేసుకోవచ్చు, ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు. ఇక మేము ఆన్లైన్లో చేసుకోకపోతే ఇంకేమైనా అవుతుంది అంటే ఇంకేం కాదు, సపరేట్గా ఒక సిబ్బందిని ఏర్పాటు చేసినాం మేము. ఇది మీరు మాన్యువల్గా ఇచ్చినటువంటి దరఖాస్తులని ఒక వారం రోజుల పాటు వాళ్ళే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటువంటి ఆన్లైన్లో అప్లికేషన్ మీరు ఇచ్చినటువంటి మాన్యువల్గా ఇచ్చినటువంటి దాన్ని వాళ్ళే ఆన్లైన్లో అప్లికేషన్ పెడతారట. దానికోసం ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినాం అనేది మొన్న ఒక ప్రకటన ఉన్నది. మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఎంపీడీఓ కార్యాలయంలో. ఒకవేళ కనుక మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టినప్పటికీ మీరు మళ్ళీ ఎంపీడీఓ ఆఫీసులో ఇవ్వాల్సిందే. మరి నేరుగా పోయి ఎంపీడీఓ గారికి ఇస్తేనే అయిపోతుంది కదా. కాబట్టి సర్వర్ డౌన్ ఉన్నా ఏమున్నా కానీ మీరు నేరుగా పోయి అక్కడ ఇవ్వచ్చు. ఇగో ఈ సేవల్లో సర్వర్ డౌన్, రాజీవ్ యువ వికాసం పథకానికి ఆటంకం, సర్వర్ సమస్యతో అనేక మంది దరఖాస్తులకు దూరం. 14వ తేదీ వరకే చివరి గడువు, 2 రోజులు వరుస సెలవుల్లో ఆందోళన. ఇక మరి 2 రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి మరి 2 రోజులు పెంచేటువంటి అవకాశం ఉంటుందంటే జూన్ 2వ తారీఖు నుంచి ఈ ఎవరైతే లబ్ధిదారులు అర్హులైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు డబ్బులు ఇద్దామని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటా ఉన్నది. మరి జూన్ 2 అంటే దగ్గర పడుతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళని స్క్రూటీ చేయాలి, మళ్ళీ గ్రామ సభలలో ఎవరు అర్హులని చెప్పేసి తేల్చాలి. దాని తర్వాత ఒక కమిటీ ఉన్నది, ఇందిరమ్మ కమిటీలు, అవి తేలిస్తాయా, మంత్రులకే బాధ్యత అప్పగిస్తామని కాసేపు చెప్పిండ్రు, లేకపోతే ఎమ్మెల్యేనే ఫైనల్ లిస్టును సెలెక్ట్ చేస్తారని ఒక పక్కన చెప్పింది. కాబట్టి ఇది కొంత అవంతరాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి డేటు పొడిగించకపోవచ్చు. కాబట్టి ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోరి. ఇక సర్వర్ డౌన్ తరచూ ఆన్లైన్ కేంద్రాల్లో వినిపించే మాట ఇది. మీ సేవ కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్లకు వెళ్ళిన అనేక మందికి ఈ పదం సుపరిచితమే. పనులు మానుకొని వ్యయ ప్రయాసాల గూర్చి దరఖాస్తు చేసుకునేందుకు వెళ్ళిన జనాలకు ఈ సర్వర్ డౌన్ సమస్య చిరాకు తెప్పిస్తుంది. తాజాగా స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందించనున్న రాజీవ్ యువ వికాస దరఖాస్తులకు సైతం ఈ సమస్య ఎదురు కావడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనేక తంటాలు పడి కుల ఆదాయ సర్టిఫికెట్ను సాధించి చివరకు రుణం కోసం దరఖాస్తు చేద్దామంటే మీ సేవలో సర్వర్లు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. మరో 2 రోజులు మాత్రమే గడువు ఉండటం, ఈ 2 రోజులు సెలవు దినాలు కావడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరోసారి అవకాశం ఇస్తుందా, ఇంతటితోనే దరఖాస్తుల ప్రక్రియ నిలపనుందా అనేది ఉత్కంఠ నెలకొన్నది. ఇక ఇప్పటికే 5వ తారీఖు వరకే సమయం ఇచ్చిండు. 5వ తారీఖు వరకే సమయం ఇచ్చిండు. దాని తర్వాత మళ్ళీ ఒక 10 రోజుల పాటు పొడిగించిండు. ఇక మరి మీరు అప్లికేషన్ పెట్టుకోకుండా ఇంకా డేట్ పొడిగించాలంటే అది సాధ్యమైనటువంటి అవకాశం అయితే లేదు. అందుకని చెప్పేసి మీరు నేరుగా దరఖాస్తు చేసుకునేటువంటి ఆ ప్రయత్నం అయితే చేయండి. రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి రుణాలు 6,000 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పింది. 6,000 కోట్ల రూపాయలని మేము రాజీవ్ యువ వికాసానికి నిరుద్యోగులకి ఇస్తాం. మేము దీని ద్వారా కొంత నిరుద్యోగతని తగ్గిస్తాం, దాంతోపాటు ఉపాధి అవకాశాలను కూడా పెంపొందించేటువంటి అవకాశం ఉంటుంది. చాలామందికి యువతకి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పిండు. ఎప్పుడు చెప్పిండు? ఏది దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకున్నామని చెప్పిందంటే ఏప్రిల్ 14 నుంచి దరఖాస్తులు తీసుకొని మార్చి 5 వరకు ఇది ఫినిష్ అయిపోతుంది, మీరు మార్చి 5 వరకు దరఖాస్తులు చేసుకోరని చెప్పేసి చెప్పిండు. మొత్తం అందినటువంటి దరఖాస్తుల సంఖ్య చూస్తే దాదాపు 14 లక్షలు. 14 లక్షల మంది దాదాపుగా అప్లై చేసుకున్నారట. ఇన్కమ్ సర్టిఫికెట్ లేక పెండింగ్లో ఉన్నటువంటి అర్జీలు చూస్తున్నట్టయితే 6 లక్షలు ఇంకా పెండింగ్లో ఉన్నాయట.
ఏది ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డు ప్రామాణికం అని చెప్పిండ్రు. రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకొని ఆ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఉండాలి, 1,50,000 కంటే మించి ఉండొద్దు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి 1,50,000 కంటే మించి ఉండకుండా ఉంటే వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది నిబంధనలో ఉన్నది. ఇక పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకేమో 2 లక్షలు. ఇప్పుడు రేషన్ కార్డు వాళ్ళు లేనటువంటి వాళ్ళకి ఇప్పుడు మస్త్ అయిపోయింది ఏది ఇన్కమ్ సర్టిఫికేట్. ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నది, దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నారు. 2 విధాలుగా వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఒకటేసారి ఇన్కమ్ సర్టిఫికెట్లు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలనడంతో పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చినాయి. దాని ద్వారా ఏమైంది, సర్వర్ డౌన్ కావడం, ఎంఆర్ఓ కార్యాలయంలో మొత్తం కిటకిటలా ఆడుకుంటూ జనం అంతా ఇక అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇక్కడ అందినటువంటి దరఖాస్తులు దాదాపు 14 లక్షల దరఖాస్తులు వస్తే ఇన్కమ్ సర్టిఫికేట్ లేక పెండింగ్లో ఉన్నటువంటి 6 లక్షలు ఉన్నాయట. ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం వచ్చిన దరఖాస్తులు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు కేవలం ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం. జారీ చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్లు ఎంతయా అంటే ఇక్కడ 9 లక్షలు, అంటే 14 లక్షల మంది 14 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం వచ్చినటువంటి దరఖాస్తులు 16 లక్షలు, జారీ చేసింది మాత్రం 9 లక్షలు. దాని తర్వాత పెండింగ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 7 లక్షల పెండింగ్ ఉన్నాయి. మరి 7 లక్షల పెండింగ్ దరఖాస్తులని వాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు అంటే వీళ్ళు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళే దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ 7 లక్షల మందికి మరి ఎప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక కేవలం 2 రోజులు మాత్రమే ఉంది టైం. మరి ఎప్పుడు వస్తాయి ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్లు అంటే అది డౌటే. రేషన్ కార్డు లేకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఈ పథకానికి అనర్హులు వీళ్ళుగా. సో దీంట్లో గ్రామాల్లో ఆదాయ పరిమితి 1,50,000 ఉండాలి, పట్టణాల్లో ఆదాయ పరిమితి 2 లక్షలు ఉండాలి, రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరి. అయితే చాలామంది ఇప్పుడు అనేది ఏంటంటే ఇక మీరు ఈ ఒక పక్కన సర్వర్ డౌన్ అవుతూ ఉన్నది, ఇన్కమ్ సర్టిఫికేట్లు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి దరఖాస్తుల గడువుని మరో 1 వారం రోజులు పొడిగించాలని చెప్పేసి చాలామంది అంటారు. అదైతే డౌటే, పొడిగిస్తే మంచిదే, చూద్దాం మరి ఏం చేస్తుంది అనేది. ఇక ప్రభుత్వం రాజీవ్ వికాసం కింద వివిధ రకాల రుణాలను అందించాలని సంకల్పించింది. ఉపాధి అంశాలు, వ్యవసాయం, పశుపోషణ, సొంత వ్యాపారం ఇలా 75 రకాల యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం కల్పించింది. 50,000 నుంచి 4 లక్షల వరకు రుణం అందిస్తుండగా ఆయా యూనిట్లకు ఒక్కోదానికి 70 నుంచి 80% రాయితీ వర్తింపజేస్తుంది. దీంతో అనేక మంది అర్హులైన పేదలు ఈ రుణాల కోసం ఆశగా దరఖాస్తులు చేస్తున్నారు. గత ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాలు అందించకపోవడం, అరకొర యూనిట్లు ఇచ్చి అవి కొంతమందికే పరిమితం కావడంతో అనేక మంది అర్హులైన పేదలకు రుణాలు దక్కలేదు. రాజకీయ పలుకుబడి లేకపోవడం, బ్యాంకర్లు సంబంధించకపోవడంతో అప్పటి ప్రభుత్వం నుంచి ఎలాంటి రుణాలు పొందలేకపోయారు. రాజకీయ అండదండలు కలిగిన వారు మాత్రం వివిధ రకాల యూనిట్లు తీసుకొని లాభపడ్డారన్నటువంటి ప్రచారం ఉంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల వరకు అందిస్తున్నది. మరి ఇప్పుడు గతంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ప్రోద్బలంతో రాజకీయ నాయకుల అండదండలతో రుణాలు పొందినటువంటి వాళ్ళు ఒక పక్కన ఏమవుతుందంటే ఇదంతా బాగానే ఉంటుంది, రుణం మంజూరు అవుతుంది, అంతా అయిపోతుంది. ఆ బ్యాంకు దగ్గరికి పోయేసరికి వాడియాడు. ప్రభుత్వం 80% రాయితీతో ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటుంది. లబ్ధిదారు పేరు వస్తుంది. ₹1,00,000 రుణానికి అప్లై చేసుకున్నట్టయితే 80%, 80,000 రూపాయలు మేము ఇస్తున్నామని గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ ఆడ బ్యాంకు కూడా ఒప్పుకోడు. ఇప్పుడు బ్యాంకుతో పెద్ద కథ ఉంటుంది. మనం ఆ 20,000 కట్టకపోతేనేమో ఇంటికాడికి వచ్చి తలుపులు కూడా బిక్కని పోతాడు. ఒక్కొక్కడేమో 20 కోట్ల రూపాయలు మాయం చేసినా ఎత్తుకొని పోయినా కానీ ఆ బ్యాంకు కూడా పట్టించుకోడు, వాళ్ళకి రుణాలు వస్తాయి. సో ఇప్పుడు బ్యాంకు అంతా ఉంటున్నది. ఇప్పుడు బ్యాంకు ఇస్తారా ఇవ్వడానికి పెద్ద అది ఎందుకంటే దయచేసి దీంట్లో మనం రేపు ఎల్లుండో ఇది అయిపోయిన తర్వాత బ్యాంకులతో ఏదో మీటింగ్ పెడతారట. దీనికి ఖచ్చితంగా కూడా ఏదైతే అధికారులు కానీ మంత్రులు కానీ బ్యాంకర్లకు మీరు ఖచ్చితంగా సూచించాలి, హెచ్చరించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. వాళ్ళకి సంబంధించినటువంటి అన్యాయాలకు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఆడ. ఇదంతా మళ్ళీ పక్కదారి పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని చెప్పేసి బ్యాంకర్లతో పెద్ద ఇబ్బంది ఉన్నది. ఇప్పటికీ ఒక ఆదిలాబాద్ జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం 14,100 దరఖాస్తులు రాగా ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం ఇట్లా దాదాపుగా 10 నుంచి 12 లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఇప్పటికే. ఇంకా 2 రోజులు ఉన్నది కాబట్టి ఇంకా 2-3 అంటే మొత్తం 15 లక్షలకు పైన పోయేటట్లుంది ఈ దరఖాస్తులు చేసేటువంటి వాళ్ళది. ఎందుకంటే చాలామందికి గతంలో రుణాలు రాలేదు. ఇక రెండో అంశానికి వచ్చినట్టు ఏంటంటే గతంలో అప్లై చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ రుణం రాలేదు, ఇప్పుడు అప్లికేషన్ వాళ్ళు పెట్టుకున్నామంటే వాళ్ళు అర్హులుగా
వాళ్ళు చూపెట్టలేదు, వాళ్ళు అనర్హులు అని చూపెడతా ఉంది, సైట్ తీసుకోవట్లేదు ఆ ఫామ్ని. వాళ్ళని కూడా దరిదాపుగా దయచేసి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోండి. వాళ్ళకి ఇస్తారా ఇవ్వరనేది రెండోది, కానీ ఎందుకంటే వాళ్ళకు రాలేదు రుణాలు కాబట్టి వాళ్ళని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ క్యాస్ట్ ఇన్కమ్ కోసం వస్తే ఇలా రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తులు స్వీకరించేందుకు తొర్రూరు పట్టణంలో మీ సేవ కేంద్రాల్లో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పొందేందుకు ఇబ్బంది అవుతూ ఉన్నది. సర్టిఫికెట్లు వస్తలేవట, రేషన్ కార్డులో పేరు లేకపోవడం, వాటి కోసం ఇబ్బందులు పడాల్సిన వస్తుంది. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చింది. ఇదంతా కూడా వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్ల కోసం తంటాలు పడుతూ ఉన్నాం. 10 రోజులు 15 రోజులైనా కానీ సర్టిఫికెట్లు వస్తలేవు. మరి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా, ఇటు రేషన్ కార్డు లేకపోయా, ఈ రెండు లేకపోయేసరికి ఇబ్బంది అవుతూ ఉన్నది మాకు. దీని దరఖాస్తును పొడిగించి అసలు ఈ రేషన్ కార్డు దీన్ని కాకుండా కేవలం ఆధార్ కార్డుతో కూడా పరిగణలోకి తీసుకుంటే ఇబ్బంది ఉండదు అనేది కొంతమంది చెప్తా ఉన్నారు. కానీ ఏదేమైనప్పుడు కూడా మరి ప్రభుత్వం ఏమన్నా పొడిగిస్తుందా, లేకపోతుంటే గడువును, లేకపోయినట్టయితే ఇక్కడికే పులి స్టాప్ పెడుతుందని చూడాలి. ఇక ప్రభుత్వం గడువు పొడిగించాలి. ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం రుణాల కోసం దరఖాస్తుల గడువు పొడిగించాలి. ఆదాయ ధృవీకరణ పత్రం లేకపోవడం, తీరా అది తీసుకున్న తర్వాత మీ సేవకు వెళ్తే సర్వర్ డౌన్ కావడంతో దరఖాస్తు చేయలేకపోయాం. మిగిలిన 2 రోజులు సెలవులు రానున్నాయి. ఇప్పుడు ఏమంటా ఉన్నామంటే, మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం లేదని పదే చెప్తా ఉన్నాం. మీరు నేరుగా పోయి అక్కడ ఇస్తే అయిపోతుంది. ఎంపీడీఓ కార్యాలయంలో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాల్సినటువంటి అవసరమే లేదు. ఈ సర్వర్ డౌన్ అవుతూ ఉన్నది, ఇబ్బంది అవుతూ ఉందన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళ యొక్క నిబంధనల్లో మార్పులు చేర్పులు తీసుకొని రావడం జరిగింది. ఏంటిది ఆ ఫామ్ కూడా ఏముంది అవి, ఏముంది ఆ ఫామ్ది? ఇదేనా? సో దీనిలో ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫామ్ని మీరు నేరుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని. ఈ ఫామ్ ప్రింటెడ్ ఫామ్స్ ఏమో మీకు ఎంపీడీఓ కార్యాలయాలు దొరుకుతూ ఉన్నాయి. లేకపోయినట్టయితే ఉంటే మీరు మీ సేవ కేంద్రాలు తీసుకోవచ్చు. ఇది అసలు ఇంకోటి ఏంటంటే, మనం ఫోన్ ద్వారా కూడా అప్లై చేసుకున్నటువంటి వెసులుబాటు కూడా ఉన్నది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇక రేషన్ కార్డు, ఆహార భద్రత కార్డు, లేకపోతుంటే ఆదాయ ధృవీకరణ పత్రం అని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ 2 ఇట్లలో మస్ట్ ఖచ్చితంగా కావాలా. ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటి నిబంధనలు ఆదాయ ధృవీకరణ పత్రం అన్న కావాలి, రేషన్ కార్డు అన్న కావాలా. మరి ఇప్పుడు కాదు, 14వ తేదీన పోయిన నెల 14వ తేదీన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదాయ సర్టిఫికేట్ రాదా అంటే ఎందుకు రాదు, వస్తుంది. సో వచ్చినటువంటి వాళ్ళు ఈ యొక్క ఫామ్ని నింపండి. దరిదాపుగా ఇవి 27 నుంచి 30 కాలమ్స్ ఉన్నాయి. వీటన్నిటి కూడా నింపాలి. ఒకవేళ వికలాంగులు అయినట్టయితే ఉంటే ఆ వికలాంగులకు సంబంధించిన ధృవీకరణ పత్రం నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ పెట్టుల్ని, పథకం పేరు, యూనిట్ విలువ. ఎందుకంటే 4 రకాలుగా వాళ్ళు అందిస్తూ ఉన్నారు. ఒకటేమో 50,000, ఒకటేమో 1,00,000 వరకు, ఇంకోటేమో 2 లక్షల వరకు, ఇంకోటేమో 4 లక్షల వరకు. రేపటికి లాస్ట్. ఈ దరఖాస్తుదారుని సంతకం పెట్టుకొని మీరు ఈ ఫామ్ని ఎంపీడీఓ కార్యాలయం ఇస్తే సరిపోతుంది. ఇదే ఫామ్. రేపటి వరకు లాస్ట్ డేట్ ఉన్నది. సో వినియోగించుకోండి. ఇది రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి అంశం. ఇది సర్వర్ డౌన్ ఉన్నా ఏమున్నప్పుడు కూడా మీరు పదే ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇక సర్వర్ డౌన్ ఉంది కాబట్టి మీ సేవలో దరఖాస్తు తీసుకోలేదు నాది కాబట్టి నేను ఎలిజిబుల్ కాదు అన్నటువంటి అభిప్రాయాన్ని మీ మనసులోకి వెళ్ళి తీసేసి అక్కడైతే ఇవ్వండి ఎంపీడీఓ కార్యాలయంలో.